జూన్ 14న 80వ పుట్టినరోజు జరుపుకోనున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత అత్యంత వృద్ధుడిగా నిలిచారు. అధ్యక్షుడి ఆరోగ్యంపై నిరంతరం ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆయన చెబుతున్నారు. 13 నెలల వ్యవధిలో ట్రంప్ను మూడోసారి పరీక్షించిన వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించడానికి ఆయన పూర్తిగా ఫిట్గా ఉన్నారని తెలిపారు. ట్రంప్ 107 కిలోలకు పైగా బరువు ఉన్నారని, నిమిషానికి 73 సార్లు గుండె కొట్టుకుంటుందని ఒక మెమోరాండం ద్వారా డాక్టర్ బార్బబెల్లా వెల్లడించారు. అయితే ఆయన బరువు తగ్గాలని వైద్యుడు సిఫారసు చేశారు. ఆస్పిరిన్ మోతాదును మరింత తగ్గించాలని, రోజువారీ శారీరక వ్యాయామాన్ని పెంచాలని సూచించారు. అనేక వైట్ హౌస్ కార్యక్రమాలలో ట్రంప్ నిద్రపోయారని ఆరోపణలు రాగా ఆయన ఖండించారు. కళ్ళు మూసుకుంటే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యంపై విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుడి మెమోరాండం వెలువడింది. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేందుకు ఈ నివేదిక చాలని వైట్ హౌస్ యంత్రాంగం వాదిస్తోంది.